అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నిప్పు లాంటి నిజాలు బయటపడతాయి. ఎటువంటి నిజాలు బయటపడబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 3-4 పదాలు, శతభిషం 1-2-3-4 పదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ఇందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అవుతారో కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాలను కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది జీవితంలోని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అసలు అనుకోరు. బాధను ఎప్పుడైతే మనసులో దాచుకుంటారో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనైనా సరే చివరికి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు కుంభరాశి వారికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. ఈ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సద్వినియోగం చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే సమాజంలోని ఉన్నత స్థానాలలోని గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. వ్యాపారంలోని వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభం అయితే మంచి పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు కూడా అది అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు. సంతానం యొక్క మీ అదృష్టం వల్ల మంచి స్థితిలో చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవితంలోని ప్రారంభంలో తెలిసి తెలియక చేసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే నిప్పు లాంటి నిజాలు బయటపడతాయని చెప్పుకోవచ్చు. మీ దగ్గర సన్నిహితులు కానీ, లేదా మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు కానీ, తోటి వ్యాపారవేత్తలు కానీ, వ్యాపార భాగస్వామి కానీ కొన్ని నిజాలను అయితే దాచి ఉంచారు. ఆ నిజాలు బయటపడే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఆ నిజాలు బయటపడడంతో మీరు కొంత మానసిక ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఎటువంటి సమస్యనైనా సరే అధిగమించి ఆత్మవిశ్వాసం మీకు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన ఉద్యోగం ప్రయత్నాలు చేసుకున్న వారికి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అవకాశం ఏముందంటే, ఇది వరకు మీకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి కాబట్టి ఆ అవకాశాలు ఏ విధంగా అంటే ప్రతి విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, 1-2 అంశాలు మినహా అన్ని విధాలుగా కూడా మీకు వచ్చేటువంటి ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు వారితో సమయాన్ని గడపాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఏదో బిజీ లైఫ్ వల్ల మీకు కుదరలేదు. ఈరోజు వారితో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజుల నుంచి వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఉన్నారో ఈ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే పెద్ద అవకాశం అయితే ముందుకు వస్తుంది. అంటే వ్యాపారంలో మీరు అభివృద్ధి పరంలో ముందుకు దూసుకు ఒక అవకాశం అయితే ముందుకు వచ్చే సూచనలు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారమే. అసలు చాలా కాలంగా మీరు ఏదైనా పెద్ద అవకాశం వస్తుంది ఎందుకంటే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార కూడలి అద్దెకిద్దామనేసరికి మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలి అనుకునేవారు ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉండాలి, భరోసా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని డబ్బుగా అడిగినా లేదా షూరిటీ సంతకాలు పెట్టినా అడిగినా కానీ ఎదుటి వ్యక్తిపై పెట్టే ఒక భరోసా లేకపోతే ఎటువంటి పని చేసామంటే మొదటికి మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు దినపళ్ళ ప్రకారం చాలా రోజులుగా వివాదాల కారణంగా దూరం అవుతున్నట్లయితే ఈరోజు వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ మీకు ఫోన్ కాల్ చేయడం కానీ ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఈరోజు దినపళ్ళ ప్రకారం మీకు జరగబోతుంది. అలాగే కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కలిసి ఒక అవకాశం కూడా వారికి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయలేను, దానికి సంబంధించి కాదు తులసి. ఈరోజు మీరు ప్రయత్నం చేసినా కానీ ఎట్లుంటుంది. అలాగే మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నవారికి ఆర్థిక పురోగతి సంబంధించి అదే మార్గాల్లో ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధిస్తే ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. భార్య భర్తల చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా కుటుంబం వల్ల ఉన్నవారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ సమస్య పెరిగిందంటే సమస్యలు బంధాలు విచ్ఛిన్నం కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే కుంభరాశి వారు శని భగవానుని ఆరాధించాలి. శని భగవానుడికి మీరు దీపారాధన చేయాలి. ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నువ్వులతో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్నటువంటి బాధను సమయానికి బాధలను చెప్పుకోండి. మీకున్నటి బాధలు శని భగవానుడు ఆశీర్వదిస్తుంటే ఎల్లవెల్ల మీ జీవితంలో చాలా శుభ ఫలితాలను ఉచితంగా పొందుకోగలుగుతారు. కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించటం వల్ల పసుపు కుంకుమ ఫలితాలు ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు వీలైనంత సమయాన్ని శివారాధనలో గడపండి. ఆదిత్య హృదయ సూర్య పారాయణం చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:56 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. కుంభరాశి వారి యొక్క ఎక్కడున్నా ఒక విలువైనటువంటి అంటే వస్తువు అని చెప్పుకోవచ్చు, అది కూడా దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి మరి మార్చి 18వ తారీఖు మంగళవారం కుజన ఇలా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి మంచి బ్లెస్ చేస్తుంటారు. ఇలా వీరి యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు లేదా వీరి యొక్క అంటే వీరికి మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, వీరిని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరి ప్రియమైన వారు వీరికి ఊహించిన విధానంగా సర్ప్రైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. శని భగవంతుడు ఈ రాశికి అధిపతి అయినటువంటి శని భగవంతుడి యొక్క అనుగ్రహంతో శని భగవంతుడి యొక్క దీవెనతో ఈ సమయం నుండి వీరి యొక్క కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఇదివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వీళ్ళకి మధ్యాహ్నం అయితే 2:56 తర్వాత ఒక విలువైనది దొరకబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఏవైనా రకరకాల సమస్యలు అయితే ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ఇప్పటి నుంచి గడుపుతారని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని దోషాలు కానీ
సర్పదోషాలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నా సరే, అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.